శృతి శృతి పాపం నా కూతురు పాప రాత్రంతా చదువుకుంది మా అమ్మ 11 దాకా చదువుకుంది. ప్రేయర్ చేసుకుని పడుకునేసరికి 12 అయింది. లేనా లేకురా శృతి, కాలేజ్ టైం అవుతుంది లేగమ్మా. ఏంటమ్మా కాలేజ్కి వెళ్ళవా? కాలేజ్ టైం అవుతుందిరా. వెళ్తాం. టిఫిన్ చేసి రెడీ అవుతురమ్మా. బైబిల్ ఇవ్వమ్మా, ప్రేయర్ చేసుకొని కాలేజ్ ఇస్తా. ఇంకా బైబిల్ చదువుకొని త్వరగా వచ్చేయి, కాలేజ్ టైం అవుతుంది. ఓకే 12 వరకు ఉన్నావా ప్రేయర్ చేసుకుంటూ? అవును. ఓకే సరే సరే అమ్మా, త్వరగా వచ్చేయి. శృతి, కాలేజ్ టైం అయింది, అన్నం తిను. కూర్చో అమ్మా. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? నెక్స్ట్ వీక్ నుంచి పెడతాం. చదవాలి శృతి బాగా. ఓకేనా? చదువుతామ్మా. తిని టైం అవుతుంది. లేదు లేదు, నేను తర్వాత తింటాను. నేను తింటా. సరే అమ్మా, మరి నేను వెళ్తున్నా. జాగ్రత్త అమ్మా. సరే తిను, సరేనా? బాయ్. జాగ్రత్త అమ్మా. అమ్మా చెప్పురా. లేట్ అవుతుంది, తొందర పాకెట్ మనీ లేవు నాన్న నా దగ్గర, సాయంత్రం ఇస్తానమ్మా. నాకు ఇప్పుడే కావాలి. లేవమ్మా నా దగ్గర. ఏ ముస్లి నీ కాడు ఉంటే కానీ ఇయ్యవే. మా నాన్న సొమ్మే కట్టి చేతులు. అదేంటి చేతులు చాలే కానీ ఇంత డబ్బులు ఉంచుకొని మా నాన్న సొమ్మేగా మొత్తం. సర్లే పో, బాయ్ రా పొంది. బస్సు ఏంటి ఇంకా రాలేదు? కాలేజ్కి టైం అవుతుంది, కాలేజ్కి ఏం వెళ్ళబుద్ధి కావట్లే. కాలేజ్కి వెళ్దామా వద్దా? ఇంట్లో ఉంటేమో ప్రేయర్ చేయాలి అనిపించిద్ది. బయటకు వస్తేమో అసలు దేవుడే గుర్తురాడు, ప్రేయర్కి వెళ్ళబుద్ధి కాదు. ఏం చేద్దాం? కాలేజ్కి వెళ్దామా లేదా? టాపర్ ఇక్కడే ఉంది. ఏ ఆపండి. ఏంటి టాపర్ ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? టాపర్ ఏంటి? నేను కూడా మీతో పాటేగా చదివేది. అయితే మాకన్నా ఎక్కువ స్కోర్ చేస్తావు ఎగ్జామ్స్ లో. ఆ టాపరే కను. సర్లే కానీ బస్సు ఏంటి ఇంకా రాలేదు? ఇక్కడ కాలేజ్గా? నేను కాలేజ్కి రావట్లే, బయటికి వెళ్తున్నా. నువ్వు కూడా వస్తావా మాతో? బయటకా? అంటే కాలేజ్కి వెళ్దాం అని అనుకుంటున్నా. ఏం చేస్తాను చెప్పు? కాలేజ్కి వెళ్ళి వాళ్ళు చెప్పే విని విని చికాలేదు. అదే ఆలోచిస్తున్నా నేను. లేవు, అయ్యో మా మమ్మీని అడగడం మర్చిపోయినా ఈరోజు. ఎంత ఉన్నాయి? నా కాడ 300. ఫస్ట్ అయితే పోదాం పండి. ఓకే పదండి. టైం ఎంత అవుతుంది? టైమా 6:30 అవుతుంది. ఏ మన కాలేజ్ 4:35 కల్లా అయిపోతుంది. ఏంటి? ఏం కాదు. వెళ్దాం పండి. ఏ అశ్విని, ఏ భవిష్కర్ రండి, టైం అవుతుంది. ఏం చేస్తాం? మీ ఫోన్ పిచ్చిలలో పడి టైమింగ్స్ కూడా మర్చిపోయారు. లేండి. ఏం కాదులే, స్పెషల్ క్లాస్ అని చెప్పొచ్చు. అవసరం లేదు రండి. ఇప్పటికే చాలా టైం అయింది, మనం ఇంటికి వెళ్ళేసరికి అదే టైం అవుతుంది. రండి. అమ్మ ఎంత మట్టికి రాలేదమ్మా. టైం ఎంత అయింది? ఇప్పుడు 6:30 అయింది. ఇంత మరికి రాలేదు. కాలేజీకి వెళ్ళింది. వస్తుందిలే. ఎప్పుడు వస్తుందమ్మా? ఇప్పుడు నాకెంతో టెన్షన్గా ఉంది, చాలా భయంగా ఉందమ్మా. అది సపరేట్ ఏ క్లాసెస్ ఉంటాయంట వాళ్ళకి. ఈ గార్భం చేయబట్టి ఆడపిల్లని పెంచే గార్భం అనేది. ఇంత మరికి కూడా పిల్ల రాలేదు. ఏముందమ్మా, ఆడపిల్ల ఒక్కతే కదా అని చెప్పి అంతే. సరే కనుక్కొని రమ్మా పిల్ల, మరిగా ఆడపిల్లని మరిగా. సరే అమ్మా, కనుక్కొని వస్తాలే, నువ్వు టెన్షన్ పడకు. భయం లేదు, ఏం లేదు. ఆడపిల్లల్ని పెంచే నిదానం లేదు, ఇంత గార్భం. సౌజన్య అక్క, పాప వాళ్ళు ఇంకా రాలేదురా, అందుకని నీ దగ్గరికి వచ్చాను. అమ్మ బాగా టెన్షన్ పడుతుంది. నేనే వద్దాం అనుకున్నాను రా. అవునా? ఎందుకు ఈరోజు లేట్ అయిపోయింది పిల్లలకి.
అదే చూస్తాను, ఎంత టైం అయ్యి కానీ ఇంకా రావట్లేదు వాళ్ళు. అదే అమ్మ టెన్షన్ పడుతుంది బాగా. సరే మీ అమ్మాయి కూడా మా క్లాస్ కదా అని చెప్పేసి అడుగుదామని వచ్చాను. ఈ పాప ఏమని చెప్పిందా? క్లాసెస్ ఉన్నాయని చెప్పింది, స్పెషల్ క్లాస్ అని చెప్పిందా? చెప్పింది. సరేలే, మా శృతి మీద అయితే నాకు నమ్మకం ఉంది. పిల్ల ఏం చేయదు, ఎక్కడికి వెళ్ళదులే కానీ. సరేలే, ఎందుకైనా మంచిది, చూసొద్దాం, ఆడపిల్లలు కదా. ఒకసారి వెళ్ళి చూసుకొని ఎక్కడ ఉన్నారో ఒకసారి వెళ్ళొద్దాం పద. శృతి, ఏంది మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు రావట్లేదని మేము వస్తున్నాము. మేము అడగాల్సింది మీరు మమ్మల్ని అడుగుతున్నారు ఏంట్రా? స్పెషల్ క్లాస్ అని చెప్పాగా మమ్మీ. శృతి, నువ్వు చెప్పలేదు కదా నాకు. లేదమ్మా, అది ఆటోమేటిక్ గా పెట్టేసి నాకు ఫోన్ లేదు కమ్మా, నీకు తెలిసి ఎట్లా చెప్పాను. అందులో క్లాస్ లో వెళ్ళి ఈ టైం వరకు అమ్మా, ఎంత టైం అయింది చూడు. లేదమ్మా, అందరం కలిసి ఉన్నాం. ఆడపిల్లలు కదరా, మా భయం మాకుంటుంది కదమ్మా. నా గురించి నీకు తెలియదా చెప్పు. సరేలే, ఇక రండి, వెళ్దాం రండి. అరే కాలేజ్కి వెళ్ళవారా? కాలేజ్ టైం అవుతుంది. కాలేజ్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు ఈరోజు నాకు. ఎందుకని? అన్ని పీజీలు కడుతున్నాం కదా, కాలేజ్కి వెళ్ళాలి. అలా అని కాదమ్మా, ఈరోజు ఫ్రెండ్స్ అందరం బయటకు వెళ్తున్నాం ఒక అకేషన్ పని మీద. ఏం అకేషన్ వేసుకున్నారా? ఫ్రెండ్స్ అందరూ ఒక ట్రిప్ లాగా ప్లాన్ చేశారు, వెళ్దామని. నేనే ఇప్పుడు నేను మనీ అడుగుదామని వద్దాం అనుకున్నా. మనీ నా దగ్గర లేవు కదా నాన్న. అమ్మా, అనుకోక వెళ్తున్నావు అమ్మా. నువ్వు మనీ లేవంటే ఎట్లా చెప్పు? నా దగ్గర లేవు నాన్న. లేదమ్మా, ఎలా చెయ్యి, నువ్వు ఎలా సెట్ చేయి, నాకు కావాలి ఇప్పుడు అమౌంట్. ఎందుకమ్మా నువ్వు అంత గర్వం బాగా చేస్తున్నావు? వచ్చిందిరమ్మా సరే. ఇంకా ఫీజులు కట్టినా కూడా నువ్వు వెళ్ళలేకపోతున్నావు. ఎందుకు వెళ్ళావు నువ్వు? వెళ్ళాలమ్మా. నిన్ను అడిగానా? ఏమన్నా నేను మా అమ్మని అడిగినా? నువ్వు ఎక్కువ చేస్తుంది. చాలే కానీ ఎక్కువ మాట్లాడుతున్నావు. ముసల్లా మాట్లాడద్దు, అన్నోళ్ళు ఎక్కువ మాట్లాడద్దు అంటున్నావా? వాళ్ళు వద్దులే కానీ నేను వెళ్ళి తీసుకొస్తా ఉండు డబ్బులు. గర్వం చేసుకుని బాగా కూర్చోబెట్టుకున్నాను. సరే చల్లని మాటలు ఎక్కువ. సరేనమ్మా, ఇది పార్టీ అన్నావు కదా, ఇగో డబ్బులు. చూసినా మా అమ్మ నాకు ముందు తెచ్చిచ్చింది. అమ్మ తెచ్చిచ్చింది, ఇది తెచ్చింది, బాగానే తెచ్చిచ్చింది. నువ్వు నీ సొమ్ము పెడుతున్నట్టు చెప్తున్నావు కానీ మాది కాకపోతే ఎవరిదమ్మా. సరే అమ్మా, థ్యాంక్స్. నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి తొందరగా వచ్చేసే. సరే మరి. అమ్మా శృతి, అబ్బా అమ్మా ఏమైంది? బ్లడ్ కడుతుంది శృతి. ఏమైంది? తగిలింది శృతి. చూసుకోవాలి కదమ్మా. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేమని తెలుసుగా అమ్మా. ఏం కదలమ్మా. ఏంటి పిల్ల అల్లాడిపోతుంది ఇచ్చినదంటే. ఏం చేస్తున్నావు శృతి? చిన్నగా కూర్చో ఇక్కడ. కాళ్ళు ఎత్తాను అమ్మ. వద్దులే శృతి. ఏం కాదులే. అన్నం తిన్నావా శృతి? లేదమ్మా. తినిపో, అన్నం తినిపమ్మా. అన్నం తిన్నానులే కానీ ప్రేయర్ చేసుకుంటామ్మా. నీ గురించి ప్రేయర్ చేస్తా, దేవునికి చెప్పుకుంటా. సరే అమ్మా. ప్రార్థన ప్రార్థన అని కూర్చుంటాం, లేచి ఎంజాయ్ చేయి. హలో హలో శృతి. జనిష్క ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్న జనిష్క. మమ్మీకి కాలుకి దెబ్బ తాకింది. అవునా? ఈరోజు బయటికి వెళ్దాం, నాకు గుర్తులేదా? అవునా, ఎక్కడికి? అదేంది అకేషన్ అని ఫ్రెండ్స్ అందరం ప్లాన్ చేసాంగా, నువ్వు రావట్లేదా ఏంది? మమ్మీకి దెబ్బ తాకింది కదా. అదేంద్రా, ఇప్పుడు ఇంత ప్లాన్ చేసి నేను మనీ అరేంజ్ చేసిన తర్వాత సడన్గా ఇలా అంటున్నావు. ఏం కాదులే, రా నువ్వు. సరే, నేను మమ్మీకి ఒక మాట చెప్పేసి వస్తాను. సరేలే మరి. సరే, మన స్పాట్లో వెయిట్ చేస్తుంటారా? సరే అమ్మ. సరే మరి, నాకు కాలేజ్ ఉంది, మరి నేను వెళ్ళి రానా? వెళ్ళమ్మా, నా కోసం కాలుకు దెబ్బ తగిలిందని ఇంటి దగ్గరే ఉంటున్నాను. ఎగ్జామ్స్ అమ్మా, అందుకని. లేకపోతే నీ కోసం ఉండలేనా? సరే సరే, అన్నం తినేళ్ళమ్మా. జాగ్రత్త, త్వరగా వచ్చే శృతి. సరే, నేను జనిష్క ఫోన్ నుంచి కాల్ చేస్తా, సరేనా? సరే అమ్మా, మరి జాగ్రత్త. అమ్మనేమైనా మోసం చేస్తున్నానా?
ఏం కాదులే, చిన్న దెబ్బే కదా, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం. అవును, మీ మమ్మీకి ఏమైంది? ఇది మమ్మీ ఇల్లు ఉడుస్తుంటే కాలికి దెబ్బ తాకింది. దానికి రానంటున్నావు ఎందుకు? ఏంలే, మమ్మీకి దెబ్బ తాకింది కదా, ఇక నేనేగా చూసుకుందే మమ్మీనైనా నన్నైనా. ఇవన్నీ లైట్, ఇవన్నీ ఎప్పుడైనా ఉంటాయా? మీ మమ్మీ ఇంట్లోనే ఉండేది కదా, ఎక్కడికని పోయిద్ది? మమ్మీని మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. దీనికే నువ్వు ఇట్లా అంటున్నావా? మీ మమ్మీని ఎందుకు మోసం చేస్తావు? జస్ట్ బయటకు వచ్చినావు ఎంజాయ్ చేయడానికి, అంతే కదా? అంతే అంటావా? అవును, కానీ మా అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి, నీ దగ్గర ఎందుకు లేదు? ఎందుకంటే ఇక మమ్మీ దగ్గర ఉంది. అడుగు, ఏం కాదులే, కొనిస్తుంది మీ అమ్మ. కొనిస్తుందంట. మీ అమ్మకి నువ్వు అంటే చాలా ఇష్టంగా, నువ్వు అడిగితే కొనికొని ఉండిద్దా ఏంది? సరే అడుగుతానండి. అకేషన్ అని చెప్పొచ్చినావు, మరి ఏంటి ప్లానింగ్? ఎక్కడికి వెళ్దాం? మా ఫ్రెండ్ గారిది బర్త్డే పార్టీ ఉంది. ఫ్రెండ్ గాడిది అంటే అమ్మాయా అబ్బాయి? కాదు, అబ్బాయి. అబ్బాయి అయితే రావా? అంటే అబ్బాయి అంటే అక్కడ వాళ్ళందరూ డ్రింక్ చేస్తారు కదా. డ్రింక్ చేయటానికే కదా మనం వెళ్ళేది. అమ్మో, డ్రింకా? నీకు అలవాట్లేదా? అట్లా చేయడం తప్పు కదరా. ఎందుకు తప్పు? ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు తాక్కుని ఉన్నారు? అట్లా అని మనం కూడా చేద్దాం. ఏం కాదు, లైట్ అయ్యన్నీ చేయొచ్చు. అంతే. నేను మనీ కూడా అరేంజ్ చేసుకున్నా, నువ్వు కూడా వస్తావని కూడా చెప్పేసా ఆల్రెడీ. మనం వెళ్ళడమే లేట్. సరే, మీ ఇష్టం. అరే శృతి, ఇటు కూర్చోరా, నీతో మాట్లాడాలి. చెప్పు జెన్షిక. మొన్న మనం పార్టీకి వెళ్ళాం కదా, బర్త్డే పార్టీకి. అయితే మా ఊళ్ళో వాళ్ళ ఫ్రెండ్ నిన్ను చూసారంట. మీ వాడంటే మీ బెస్ట్. మొన్న వెళ్ళాము అదే పార్టీకి. అయితే నిన్ను చూసారంట, నీ నెంబర్ అడిగారు. నా నెంబరా? నాకు ఫోన్ లేదు కదరా. అయితే ఒక పని చేయి, కొన్ని రోజులు నా ఫోన్ వాడు, నా ఫోన్లో మాట్లాడుకో, తర్వాత మీ మమ్మీ మొబైల్ కొనిచ్చిన తర్వాత దాంట్లో మాట్లాడు. వద్దులేరా, ఎందుకంత? ఏం కాదు, ఫ్రెండ్సేగా, ఏముంది? అవసరమారా? ఏం కాదు, ఫ్రెండ్సేగా, నార్మల్ ఫ్రెండ్స్ అవుతూనే ఉంటారుగా, సో అట్లా. అయినా ఇవన్నీ నాకు నచ్చవు జెన్షిక, వద్దులే, అవసరం లేదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మాట్లాడతావు, ఫ్రెండ్స్ అవుతూనే ఉంటారు. ఫ్రెండ్స్ అవ్వడం కాదు, మా మమ్మీకి నచ్చావు ఇలాంటివి అని. మా మమ్మీ మోసం చేసినట్టు ఉంటాయి ఫస్ట్. ఈ జనరేషన్లో అవన్నీ కామన్, లైట్ తీసుకో. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఫ్రెండ్స్ అవుతారు చెప్పు, ఎప్పుడు మాట్లాడుతావు ఇంకా? సరే, నేను ఆలోచించుకొని చెప్తాను. ఆలోచించడానికి ఏముంది ఇందులో? తనకి నువ్వు నచ్చినట్టున్నావు, సో నీతో మాట్లాడటానికి ట్రై చేస్తుండు, నువ్వు మాట్లాడరాదు? ఎందుకు జెన్షిక, మళ్ళీ మా మమ్మీ మోసం చేసినట్టు? అలా ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు నేను అది చేసేటప్పుడు మొత్తం తప్పు చేస్తున్నా ఫీలింగ్ ఉంటుంది నాకు. ఎందుకు ఉంటుంది అట్లా నీకు? ఏం కాదు, లైట్ అయ్యండి, మాట్లాడుతూ ఉండు, నీకే అర్థమైద్ది. సరే, నేను తర్వాత ఆలోచించుకొని చెప్తా. ఆలోచించడానికి ఏం లేదు, కానీ నేను ఇప్పుడు కాల్ కలుపుతా, కానీ నువ్వు మాట్లాడు. అరే వద్దురా, అవసరం. ఆగు, వద్దులే జెన్షిక, ఒక్క నిమిషం ఆగు. వద్దు జెన్షిక, అవసరం లేదులే, తర్వాత నేను ఆలోచించుకొని చెప్తా. సరే? సరే, నీ ఇష్టం ఇక. ఓకే, మరి వెళ్దాం పద. అసలు ఎవరతను? నేను గుర్తుపట్టానా? ఎప్పుడు చూశాడు? అసలు ఎవరతను? నేను చూసానా చేయలేదా? నేను చేసేది తప్పు అనుకుంటా. నాకెందుకో భయం అనిపిస్తుంది. ఇంతగానం ప్రేయర్ చేసి, ఇంతగానం బైబిల్ చేసి చదివి ఇప్పుడు ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు. ఏం కాదులే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం, తర్వాత ముసలోళ్ళు అయినాక చేస్తామా ఏంటి? సరే, ఇంకా చాలా టైం ఉందిగా, ఆలోచిద్దాం. ఆలోచించి చిన్నగా రైట్ రాంగ్గా చెప్పేద్దాం. మా మమ్మీని ఏమన్నా మోసం చేస్తున్నానా ఆలోచన వస్తుంది. ఇటు చూస్తేమో అటు ఆలోచన పోతుంది, ఇటు ఆలోచన పోతుంది. ఏం చేయాలో కన్ఫ్యూజ్ అవుతుంది. సరే చూద్దాం, ఇంకా చాలా టైం ఉందిగా. నువ్వు చేసేది తప్పేమీ కాదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు, తప్పేమీ కాదు. ఏంది శృతి, ఇక్కడ కూర్చున్నావు? జెన్షిక, అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. దేని గురించి? అదే నువ్వు చెప్పావు కదా ఇట్లా. దాని గురించి ఇంతగానో డీప్గా ఆలోచిస్తున్నా, ఏముంది అందులో? అంటే ఇప్పుడు మా మమ్మీని మోసం చేసినట్టు అనిపిస్తుంది కదా. అసలు నువ్వు ఏం చేసినావు అని మోసం చేసినట్టు అనిపించడానికి నీకు? ఏమో జెన్షిక, కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది.
దేనికి కరెక్ట్ కాదు? ఇంతలాగా ఆలోచిస్తున్నంటే ఖచ్చితంగా ఏదో ఉంది. నాకు అర్థమైందిలే. కానీ ఏమైంది ఫోన్ సంగతి? మీ అమ్మని అడిగావా? లేదు, అడగలే. ఇంకా ఎందుకు? భయం వేస్తుంది అడగాలంటే. అయ్యో సర్లే, మీ ఇంటికి బా, నేనన్నా అడుగుతా మీ అమ్మని. ఏమోరా, మళ్ళీ మమ్మీ ఏమని అనుకుంటారేమోరా. మీ అమ్మ ఎందుకు ఏమనుకునిద్ది? నేను అడుగుతాలే. ఏదో ఆన్లైన్ స్టడీస్ అది ఇది అని చెప్పి అడగొచ్చు. దీనికి ఇంతగానో భయపడాలా? మీ మమ్మీని అడుగుదాం పా ఫోను. సరే. మా ఫ్రెండ్ జెనిష్క వచ్చింది. బాగున్నారా అండి? బాగున్నాను, కూర్చోమ్మా. ఏంట్రా విషయాలు? జెనిష్క అమ్మ అంతా బాగున్నారా? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? ప్రిపేర్ అవుతున్నాం కానీ అన్ని ఆన్లైన్ లోనే పెడుతున్నారు ఆంటీ స్టడీస్. అవునా? తినకేమో ఫోన్ లేదు. నేను ఫోన్ ఇద్దామంటే నాకు కావాలి ఫోను. ఫోన్లోనే మొత్తం ప్రిపేర్ అవ్వాలి. క్లాసెస్ నడుస్తూనే ఉంటాయి కదా కాలేజీలో? క్లాసెస్ నడుస్తూనే ఉంటాయి కానీ ఇదిగో చూడండి ఫోన్లో ఇట్లా మెటీరియల్స్ పెడతారు. మొత్తం ఇక ఎగ్జామ్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇందులోనే చెప్తున్నారు. ఇప్పుడు క్లాసెస్ ఏం లేదు. ఫోన్ లేకపోతే ఇక పాస్ కావడం కష్టం ఎగ్జామ్స్. అందుకే తనకు ఫోన్ కొనిస్తారేమో అని అడుగుదామని వచ్చాను ఇక పనిలో పని. ఇప్పుడు ఫోన్ అంటే కష్టం కదా? కష్టమే కానీ తప్పదు కదా ఆంటీ. ఆన్లైన్ క్లాసెస్ వినాలి కదా, వింటేనే కదా పాస్ అయ్యేది మనం. కావాలి కదా మమ్మీ, మరి తీసుకో. కావాలి కానీ శృతి, ఇప్పుడు అంటే మనం ఫోన్ కొనాలంటే ఎట్లా కదా పరిస్థితి? కొంచెం ట్రై చేయాలి. మరి ఇబ్బంది అవుతుంది, తర్వాత పాస్ అవ్వకుండా ఫెయిల్ అయితే మరి బాగోదు కదా. అవునా? ఏదో ఒకటి కష్టపడని చేసాను. నేను తీసుకొస్తాలేరా, కొనిస్తాను. నేను వెళ్ళి టీ తీసుకొని వస్తాను. సరే సరే. ఇంకా నీకేం భయం లేదు లేవి. మీ అమ్మ ఫోన్ కొనిచ్చేసిద్ది. చూసావా ఎంత ఈజీగా మేనేజ్ చేశాను? ఫోన్ కొనిచ్చింది, మళ్ళీ మా మమ్మీ ఇప్పుడు ఎక్కడ కష్టపడి తీసుకొచ్చిద్దా అని ఆలోచించి. ఇవన్నీ లైట్. నీకైతే ఫోన్ వస్తుందిగా, ఇంకేంది? ఎప్పటికైనా కొనుక్కోవాల్సిందే. అదేదో ఇప్పుడు కొనుక్కుంటున్నా, అందులో ఏముంది? మనం చేసే కరెక్టేనా జెనిష్క? కరెక్టే. ఇవన్నీ ఇప్పుడున్న జనరేషన్లో ఫోన్ ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటున్నా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వాడతావు ఫోను? శృతి, ఫోన్ అడిగావు కదా, ఏం చేస్తాం మరి? ఆన్లైన్ క్లాస్ అంటున్నావు. ఫోన్ కొనిస్తాను పదా. క్లాసులు మిస్ అవుతావు, అందరి దగ్గర ఉందంటున్నావు మీ ఫ్రెండ్స్ దగ్గర. నీకు తెలిసే అమ్మ, నేను అవసరం అయితేనే అడుగుతా, లేకపోతే అదే నీ మీద నాకు నమ్మకం ఉంది శృతి. సరే దత్తని కొనుక్కొనిద్దాం వెళ్ళి. శృతి, ఇంకా నువ్వు అడిగిన ఫోన్ తీసుకొచ్చా. ఓకే, బాగా చదువుకోవాలి. థ్యాంక్స్ అమ్మ. ఓకే, ఈ థ్యాంక్స్ కాదు, నువ్వు మంచిగా చదువుకొని మంచిగా ఉన్నప్పుడు ఒక జాబ్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు సంతోషం. ఓకేనా? ఫోన్ వచ్చిందిగా, బాగా చదవాలి ఇంకా. సరేనా? సౌజన్య, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారమ్మా? ఫోన్ తీసుకొని వస్తున్నాం అండి. అవునా? శృతికి ఫోన్ కొనిపించా. అవునా? ఆన్లైన్ క్లాసులో. ఏం చదువుతుంది పాప? ఇంటర్ చదువుతుంది. అవునా? శృతి, నీ పేరు శృతి కదమ్మా? అయితే మంచిగా చదువుకోమ్మా. మమ్మీ బాగా కష్టపడుతుంది కదా, ఫోన్ కావాలంటే ఫోన్ కొనిచ్చింది. ఆమె ఎంత కష్టపడుతుందో కొంచెం గ్రహించుకొని మంచిగా చదువుకొని ఆన్లైన్లో క్లాసులు మంచిగా చదువుకొని మంచిగా అమ్మకు సంతోషాన్ని కల్పించు. చదువుకుంటాను. సరే అమ్మా, ప్రైజ్ లేదు. ఓకే. జెనిష్క, ఇవాళ పార్క్ వెళ్దామా? ఊరికే పార్క్ వెళ్ళి ఏం చేస్తాను చెప్పు? ఈరోజు కొత్తగా ఈవెంట్కి వెళ్దాము. సరే వెళ్దాంలే. బా, మా ఇంటి పక్కన అంటే వస్తుంది. ఇట్లా దొరికిపోయినవే ఇప్పుడు ఎట్లా? అరే, స్మిత వాళ్ళ పాప కదరా నువ్వు? అవునండి. మీరేంది ఇక్కడ? అవును, మీరు కాలేజీకి వెళ్ళట్లేదా? వెళ్ళాము, వెళ్ళే వస్తున్నాం. మరి ఎక్కడ ఇప్పుడు వెళ్ళారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మరి వస్తున్నారు? కాలేజీలో అంటే కాలేజ్లో కొద్దిసేపు క్లాస్ విన్నాము, లైబ్రరీకి వెళ్దామని అనేసి వెళ్తున్నాం బుక్స్ తీసుకోవడానికి. అవునా? ఎందుకమ్మా, కాలేజీలో అందరూ వెళ్తూనే ఉన్నారు, మీరు ఎందుకు బయటకు వస్తున్నారు? ఇట్లా వస్తున్నాను నేను ఆంటీ. మరి కాదమ్మా, అట్లా కాలేజీకి వెళ్ళకుండా ఉండకూడదు కదరా. స్టార్ట్ చేసి కాలేజీకి మనం వెళ్దానని మీ అమ్మ వాళ్ళు ఏమనుకుంటున్నారు? కాలేజీకి వెళ్తున్నారు మా పిల్లలు అని చెప్పేసి అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? చక్కగా మీరు కాలేజీ డుమ్మా కొట్టేసి బయటకు వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్తో పాటు. అలా చేస్తే మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు చెప్పండి అమ్మా. చూడు, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? పేతురు పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ మీ యవ్వనమును బట్టి మీరు ఎవడు మిమ్మల్ని తృణీకరింపనివ్వకము అని చెప్పేసి దేవుడు మాట్లాడుతాడు. మీరు ఏ విధంగా మీరు ప్రతి దాంట్లో కూడా మీరు ఎంతో జాగ్రత్తగా యథార్థంగా దేవుని కోసం మీరు మంచిగా చదువుకొని మంచిగా భవిష్యత్తు మీరు ఉంటేనే దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. అప్పుడు దేవుడు కూడా ఎంతో ఆనందిస్తాడు,
మీ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు. అలా చేయటం మీరు తప్పు కదమ్మా. చక్కగా కాలేజీకి వెళ్ళి మంచిగా ఉండేదానికి అలా చేయకూడదమ్మా. మీరు సర్లేండి వెళ్ళండి, ఇక మాకు తెలుసులే కానీ అలా అనుకోకూడదమ్మా. సరే మీ ఇష్టం మరి. మా ఇంటి పక్కన పోయి ఇప్పుడే ఎదురైంది మనకి. పెద్ద దైవ భక్తురాల్లా చేస్తుంది కామ అసలు. నిజంగా దైవ భక్తురాలే పెద్ద, మనకి పెద్ద ఆమె దేవుళ్ళో ఉన్నట్టు. అంతేలే, వాళ్ళ గురించి మనకి ఎందుకు అంతే పెద్ద వాగుతారు. ఇలాంటి వాళ్ళు మనకి ఎదురెదిరింది అక్క అసలు. ఏమోలే పాప. ఏందే సైలెంట్గా ఉన్నారు ఇద్దరు? ఇంకేం ఫుడ్ ప్రిపేర్ చేయండి. ఇక్కడికి వెళ్ళావమ్మా? కాలేజ్కి వెళ్ళి వస్తున్నా. తిరగటం అయిందా? తిరగడం ఏంది, కాలేజ్కే కానీ వెళ్ళొచ్చేది. తిరిగి వచ్చి సర్లే నీ సోదా ఆపు, ఫస్ట్ నాకేమైనా పెట్టండి. భయం లేదు నీకు? ఇప్పుడు ఏమైంది? ఎంత లెక్క తిరిగి వచ్చాను ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళొచ్చా? కాలేజ్కి వెళ్ళాక నేను వచ్చింది. కాలేజీకి వెళ్ళే వచ్చావా? అవును. ఎంత లెక్క తిరిగింది మరి? ఎంత లెక్క పోయి నువ్వు ఎంత లెక్క తిరిగింది? మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నావు ఏందమ్మా నాకు? కాలేజ్కే కానీ వెళ్ళింది. క్యాలేజ్ అంటున్నావు కానీ పొత్తులు పోసుకొని వస్తున్నావు. అసలు క్యాలేజ్ ఎటు తిరుగుతున్నావు? ఎక్కడ తిరుగుతావు? ఎన్ని రోజులు తిరిగి వస్తున్నావు? అసలు ఎక్కడ తిరిగి వస్తున్నావు? నీకు భయం ఉంది అసలు? నీకు భయం ఉంటుంది అసలు? భయం లేక అందుకు చెప్తున్నావు అమ్మా. తిప్పు, బాగా తిప్పు. అదే ఏం కాలేదమ్మా. ఎప్పుడు వచ్చో తెలియదు. బాగా చెల్లెలు కొనొచ్చు నువ్వు. చెల్లెల దగ్గర పెట్టుకుని చర్చి వదలంటూ వచ్చే పనే లేదు. ఇట్లా బాగా తిప్పుతున్నావు. తిప్పేసాయమ్మా, అద్దు లేకుండా తిప్పేసాయి. నేను బయటికి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి. సరే. ఇంట్లో సరుకులు ఏం లేవు. సరేనా? సరే ఇప్పుడైతే అమ్మ ఇంట్లో లేదు. జంచిక చెప్పింది కదా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చూశాడు అని. తనకి కాల్ చేద్దామా లేదా, చేద్దామా వద్దా? చేస్తే మళ్ళీ ఏమైనా తప్పు చేసినట్టు అనిపిస్తుందేమో. పర్లేదులే చేద్దాం. జంచికకు ఫోన్ చేసి అడిగేసి చేద్దాం. హలో 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 జంచిక. ఎవరు? నేను శృతిని. శృతి. అవును, ఈ నెంబర్ ఎక్కడిది? మీ మమ్మీది కాదేమోగా? లేదు, మా మమ్మీ నాకు మొబైల్ కొనిచ్చింది. అవునా? అయితే మన ప్లాన్ సక్సెస్ అయిందనమాట. ఏంటి మరి? జంచిక చెప్పు. అది ఏది? ఏంటిది? అదేరా, నువ్వు మొన్న మనం బర్త్డే పార్టీకి వెళ్ళిన. అర్థమైంది. నెంబర్ కావాలా? సరేలే, చెప్తా, రాసుకో. చెప్పురా. ఓకేరా మరి. ఓకే, బాయ్. బాయ్ రా. సరే ఇప్పుడైతే జంచిక అయితే నెంబర్ ఇచ్చింది. మరి కాల్ చేద్దామా లేదా ఏమర్థమవుతలేదు. ఫోన్ చేద్దామా వద్దులే కానీ, ఇట్లుంటే అన్ని లోకాశలో పడిపోతుంది. ప్రేయర్ చేసుకుంటూ అయిపోతుంది. నువ్వు చేసేది తప్పేమీ కాదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు, తప్పేమీ కాదు. అతను నీకు నచ్చుతాడు, ఫోన్ మాట్లాడు. దేవుడే నీకు పర్మిషన్ ఇచ్చాడు, మాట్లాడు. ఏంటి ఇలా అవుతుంది? ఏంటి ఈరోజు ప్రేయర్ కూడా చేసుకోలేకపోతున్నా? ఇట్లా అవుతుంది ఏంటి? జంచిక చెప్పిన నెంబరే గుర్తొస్తుంది. ఊరికే జంచిక చెప్పిందే గుర్తొస్తుంది. ఏం చేయాలి? లేకపోతే దేవుడే నాకు ఇట్లా ప్రేరేపిస్తున్నారేమో అక్కడికి ఫోన్ చేయాలని, తనకి ఇట్లా చేయమని. ఏం చేద్దాం? సరే ప్రేయర్ చేసుకున్న అదే ఆలోచన వస్తుందంటే దేవుడే ప్రేరేపిస్తున్నారేమో. సరే ఫోన్ చేద్దాం, అయిపోతుంది కదా.
ఎటోటి ప్లాన్ చేయండి ఇక. మూవీకి వెళ్దామా? మ్మ్. మూవీకా? ఈవెంట్కి వెళ్దాం అన్నావా? శృతి వచ్చింది. ఒక్క నిమిషం ఆగమ్మా. హలో హలో హలో, ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైంది? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అదేంది ఎట్లా మాట్లాడుతున్నావు సడన్గా? నువ్వు ఇప్పుడు దాకా ఎప్పుడు అట్లా కోపంలో మాట్లాడలేగా. అరే నేను చెప్పే మాట నువ్వు, ఏమైంది? హలో ఏమైందిరా? హలో, ఏమైంది? ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నేనేమన్నానని ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నన్ను ఎందుకు వద్దనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు నీ మీద హోప్స్ పెట్టుకుని ఉన్నాను, నువ్వు ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? హలో, ఏమైందిరా? ఏమైంది అట్లా మాట్లాడుతున్నా? ఏమోరా, నాకేం అర్థం కావట్లే. ఏంటి ఏమైంది? ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లే. ఏమైందిరా? ఏమోరా, నేను వద్దంటున్నారు సడన్గా బ్రేకప్ అంటున్నారు. ఎవరు? ఏమొద్దు? ఈ బ్లాక్ చేశారురా. అయ్యో, ఎవరు బ్లాక్ చేసింది? ఎవరు? ఏమైందిరా చెప్పు. ఏమైందిరా? ఎవరు వద్దురాలేండి. జనిష్క ఏమైంది? జనిష్క ఏమైంది? సౌజన్య, సౌజన్య. అక్క ఏంటి ఇలా వచ్చారు? అరే శృతి ఫోన్లో ఎలా మాట్లాడుతుందో తెలుసా అసలు? నేను చూశాను బజార్లో. ఈనాడు బజార్ పని నుండి వెళ్తుంటే ఫోన్లో మాట్లాడుతుంది రోడ్డు మీద. మామూలుగా అసలు మగపిల్లలతో మాట్లాడుతుందమ్మా. ఇలా మాట్లాడుతున్నావు ఏంటమ్మా, మంచి చదువుకోకుండా నువ్వు ఎంతో భక్తిగా ఉందని చెప్పేసి మీ అమ్మ అన్నది. మరి నువ్వు ఇలా ఉంటున్నావు ఏంటరా అని చెప్పేసి అంటే ఫోన్ వెనకాల పెట్టేసుకుంది. పెట్టేసుకుని నేను చెప్తాగు, మమ్మీతో చెప్తాగని చెప్పేసి నేను చెప్పా. అది ఈరోజు వచ్చి నీకు చెప్తున్నా. శృతి అసలు అట్లా చేసే పిల్ల కాదే. అవునమ్మా, నేను చూసిన నేను ఎదురుగా దగ్గరికి మంచిగా ప్రార్థన చేస్తుంది, బైబిల్ చదివిద్ది, మంచి దైవికంగా ఉంటుంది కదా. మరి ఏమో మరి బయటకు వస్తే మరి బయట నేను నాకు కోపడ్డది బజార్కి వెళ్తున్నప్పుడు. అవునా? ఫోన్లో మాట్లాడుతూ ఉంది, ఎవరూ లేరు అక్కడ. వాయిస్తో మాట్లాడుతుంది మగ పిల్లలతో. నమ్మలేకపోతాను శృతి గురించి. అమ్మా, అమ్మ ఏంటి డల్లుగున్నా? ఏమో శృతి, చెప్పమ్మా. ఎక్కడికి వెళ్ళిన ఇప్పుడు దాకా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. ఫోన్ ఇటు. ఎందుకమ్మా? శృతి ఫోన్ ఇవ్వు. ఇయ్యనమ్మా. ఫోన్ ఇవ్వు శృతి, ఫోన్ ఇవ్వు. శృతి ఫోన్ ఇవ్వనమ్మా. ఫోన్ ఇవ్వు. ఇప్పుడు ఏమైందమ్మా? ఈ ఫోన్ వల్లే కానీ ఎట్లా అయిపోయింది? అసలు నేను ఏం చేసా ఫస్ట్ అది చెప్పు. ఈ ఫోనే కదా నేను పాడు చేసింది. ఏమైందమ్మా? ఎందుకు ఫోన్ ఇప్పుడు అంత నిజంగా నీకేం తెలియదా శృతి? ఎన్ని రోజులు ఎట్లా అమ్మని మోసం చేస్తావు శృతి? ఫస్ట్ నువ్వు నేను ఏం మోసం చేశా? నీకు ఎవరితో మాట్లాడలేదు శృతి? ఎవరితో మాట్లాడట్లేదు. ఎవరు నేను చూడలేదు ఫోన్ మాట్లాడేటప్పుడు. ఎందుకు శృతి ఇంకా అబద్ధాలు ఆడతావు? నేను ఎలా పెంచాను శృతి? ఎంత దైవికంగా పెంచానమ్మా. సెల్ అమ్మ కావాలంటే సెల్ ఫోన్ కొనిచ్చాను, ఆన్లైన్ క్లాసులు అన్నా. ఇట్లా అబద్ధాలు చెప్తారు శృతి. ఎంత కష్టపడితే ఆ సెల్ వచ్చింది నీకు? ఈ అమ్మ విలువ నీకు తెలుస్తుందా? ఎవరు నిన్ను అసలు ఎట్లా ఎంత దైవికంగా ఉన్న పిల్లవిలా అలా మారిపోయిన శృతి నువ్వు. ఎంత ప్రార్థన చేసుకునేదానివి, ఎంత దైవికంగా ఉండేదానివి. ఏమైపోయింది నీ ప్రార్థన? అమ్మ గుర్తు రాలేదా ఫోన్ మాట్లాడేటప్పుడు నీకు? అమ్మ కష్టం గుర్తు రాలేదు నీకు? ఎవరితో నువ్వు ఫోన్ మాట్లాడింది? ఎవరు అబ్బాయి? ఇంకా దాస్తాను నాకు తెలుసు శృతి, అంతా తెలుసు. చెప్పు
ఎవరు అబ్బాయి ఎవరు? బర్త్డే పార్టీలో పరిచయం. బర్త్డే పార్టీస్ కూడా వెళ్తానువా? ఫ్రెండ్ తీసుకెళ్ళింది. అమ్మ గుర్తురాలప్పుడు. అమ్మ సారీ అమ్మ, అమ్మ ఇది ఒక్కసారికి అమ్మ, ప్లీజ్ అమ్మ, అమ్మ ఏడవకమ్మ, ఒక్కసారి నేను ప్రేయర్ చేసుకుంటా, మంచిగా వాక్యం చదువుకుంటాము. ఒక్కసారి తప్పు చేసినాక బ్యాడ్ నేమ్ వచ్చాక ఒక్కసారి అమ్మ, ప్లీజ్ అమ్మ. ఫలాని వల్ల అమ్మాయి అంటుంటే ఎంత బాధ ఉంటుంది శృతి. ప్లీజ్ అమ్మ, ప్లీజ్ అమ్మ. నువ్వే అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? అర్థం చేసుకున్నాను కాబట్టి అడిగిన అన్ని కొన్ని ప్లీజ్ అమ్మ. తెలిసి ఎట్లా చేసావు శృతి, ఎంత తప్పు. సారీ అమ్మ, ప్లీజ్ అమ్మ, ఇది ఒక్కసారికి అమ్మ, ప్లీజ్ నన్ను క్షమించమ్మా. ఇంకా ఫ్రెండ్స్తో తిరగనమ్మా, నీతో పాటు చర్చికి వచ్చి ప్రేయర్ చేసుకుంటానమ్మా. ఆంటీ ఒక నిమిషం ఆగండి. ఇదే మా ఫ్రెండ్ ఉంది కదా, అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ మోసం చేశారని ఏదో చేసుకుంటా అని వెళ్ళిపోయింది. అదే జనిష్క ఉందిగా ఆంటీ, ఇటు సైడ్ వెళ్ళింది ఆంటీ. అమ్మకైనా ఫోన్ చేస్తా. హలో 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 అమ్మా. ఏంటమ్మా? అమ్మా మేము మోసపోయాను. ఎందుకు ఏడుస్తున్నావు? మోసం చేశాను. ఏడవకి ఎక్కడున్నావు చెప్పు. నువ్వు అమ్మా నా మొహం ఎలా చూపించాలి మీకు? నువ్వు ఎక్కడున్నావు ముందు చెప్పురా. లేదమ్మా నేను బ్రతకనిగా మన ఊర్లో ఉన్న చివరి కొండ కడున్నాడు. అక్కడే బ్రతకనమ్మా. లేదు నేను చచ్చిపోతున్నా. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నారా? లేదంటే నేను చచ్చిపోతా. లేదమ్మా అలా చనిపోకూడదురా. లేదు చనిపోకూడదమ్మా. చనిపోతే ఎలాగమ్మా? నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, చనిపోవడానికి అమ్మ నువ్వు చనిపోవద్దు. లేదు వద్దురా మద్దా వెళ్దారా. చనిపోవద్దు నాన్న, చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. దేవుడు తప్పకుండా నరకానికి వెళ్ళిపోతావు తల్లి. నువ్వు చనిపోవద్దమ్మా. నువ్వు చేసిన తప్పుకి నువ్వు క్షమాపణ పొందుకుంటున్నావు కదా, పశ్చాత్తాపంతో నువ్వేం చేయాలంటే ఇప్పుడు పశ్చాత్తాపంతో నీ పాపాన్ని ఒప్పేసుకొని నేను క్షమిస్తానమ్మా. దేవుడు లేదు నన్ను ఎవరు క్షమించారు. తప్పకుండా క్షమిస్తాను తల్లి. మోసం చేసావా? ఇప్పుడు మోసం తెలుసుకున్నావు కదా అమ్మ. నువ్వు అసలు అలా చేసుకోవద్దు తల్లి. నువ్వు అసలు ఆత్మహత్య మహాపాపం. మన దేవుడు ఇష్టపడడం, అది నరకానికి వెళ్ళిపోతావురా తల్లి. అలా చేసుకోవద్దాం. నువ్వు చేసిన తప్పును నువ్వు క్షమించమని దేవుడిని అడుగు. దేవుడు తప్పకుండా నీకు క్షమిస్తాడు. దేవుడిని భయభక్తులు కలిగి జీవించమ్మా. ప్రార్థన చేసుకో తల్లి. దేవుడికి మందిరానికి వెళ్ళు మంచిగా. అర్థమైందమ్మా? ఇప్పటికైనా ఈ లోకంలో ఏమి నమ్మకూడదు. ఎంత మోసం చేశాడు చూసావు కదా. అందుకని నువ్వు జాగ్రత్త కలిగి ఇక నుంచి నువ్వు జాగ్రత్త కలిగి దేవుని భయభక్తులు కలిగి. నిజమైన దేవుడు యేసయ్యే. ఆయన విశ్వాసం ఉంచిన వాడు ఏమాత్రం కూడా సిగ్గుపడడు. అర్థమైందా? నీకు ఎంత బాధలు వచ్చింది, ఇప్పుడు ఎంత అవమానం, నీకు ఎంత నింద వచ్చింది కదా. నిన్ను మోసం చేశాడు కాబట్టి దేవుడు నిన్ను తప్పక నేను క్షమిస్తాడమ్మా. దేవుడు నిన్ను మోసం చేసేవాడు కాదు, క్షమించే దేవుడు. మన కోసం ప్రాణం పెట్టిండు, మన కోసం రక్తాన్ని కార్చాడు కాబట్టి ఆయన భయభక్తులు కలిగి ఇక నుంచైనా నువ్వు క్షేమంగా ఆయన మందిరానికి నడిపించబడాల. అర్థమైందా? నేను మారిపోతానంటే మనుషులు ఎంతో మంది మోసం చేస్తారు కానీ మనుషులు దేవుడు మోసం చేసేవాడు కాదు. ఆయన భయభక్తులు కలిగి జీవించు. అర్థమైందా? ఇప్పటికైనా నువ్వు తెలుసుకున్నావు కదా. మనుషుల ప్రేమ ఎవరిదైనా అంతే తల్లి. ఎవరిని నమ్మకూడదు ఈ రోజుల్లో. అర్థమైందా? ఈ ఫోన్ ద్వారా కూడా నిన్న తప్పు నాకు వద్దమ్మా. సరే నువ్వు మారేని అంటున్నావు కదా, చాలు తల్లి. ఫోన్ వల్లనే నేను చెడిపోయాను. నాకు వద్దు. నిజం తెలుసుకున్నావు చాలా. ఫ్రెండ్స్తో కూడా నేను ఎట్లా. సరే
ప్లీజ్ అమ్మా, అమ్మ ప్లీజ్ ఈ ఫోన్ కూడా నాకు వద్దమ్మా, ప్లీజ్ అమ్మా, నాకేమీ వద్దు ప్లీజ్ అమ్మా. ఇప్పటి నుంచి నేను కూడా చర్చికి వస్తానమ్మా. అమ్మ నేనే తప్పు చేశానమ్మా, మా ఫ్రెండ్స్ మాటింది అమ్మ, సారీ అమ్మ, ఇంకోసారి అస్సలు చేయను. శృతి చాలా మోసం చేసావు అమ్మ నువ్వు. అమ్మ ఇంకోసారి నేను ఏ తప్పు చేయనమ్మా, నువ్వు చెప్పినట్టు ఉంటా అమ్మ. లోకాశలో పడి నువ్వు ఎంత కష్టపడుతున్నా మర్చిపోయానమ్మా. సారీ అమ్మ, నన్ను క్షమించమ్మా ప్లీజ్ అమ్మా. నీకెంత మంచి పేరు ఉందో తెలుసా శృతి? అందరు చక్కగా చదువుకుంటే శృతి మంచిగా ఉంటుంది, అమ్మాయి దైవికంగా ఉంటుంది అని ఒక గుడ్ నేమ్ ఉంది నీకు. ఒక్క కొద్ది రోజులు అదంతా పాడు చేసుకున్నావు శృతి, ఆ ఒక్క ఫోన్ వల్ల తెలుసా. ఎందుకు ఫ్రెండ్స్ మాటలు వినొద్దు శృతి, ఎప్పుడైనా అమ్మ నా చెప్పింది వినాలి మనం, సరేనా? ఫ్రెండ్స్ ఎప్పుడు మంచిగా ఉంటారనుకోవద్దు. ఈ ఫోన్ వల్లగా శృతి చూడు ఎంతమంది పిల్లలు పాడవుతున్నారు తెలుసా ఈ ఫోన్ వల్ల. తల్లిదండ్రులేమో ఇట్లా ఆన్లైన్ క్లాసులు అని చెప్పి తల్లిదండ్రులేమో పాపం వాళ్ళు పని చేసి కూలి చేసి కష్టపడి పిల్లలకు ఫోన్ కొనిస్తున్నారు. వాళ్ళు ఆ ఫోన్ని క్లాసెస్కి ఉపయోగించుకోవట్లేదు శృతి, మొత్తం లోకాశలు పడిపోతున్నారు ఈ ఫోన్ బట్టి. ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు జీవితాలు పాడు చేసుకుంటున్నారు శృతి. చాలా భయంకరంగా ఉంటున్నారు. తల్లిదండ్రులు ఎంత బాధపడతారో తెలుసు శృతి, ఆ బాధ అనుభవించే తల్లిదండ్రులకు తెలిసిద్ది. అందుకనే ఎప్పుడు ఈ సెల్ ఫోన్ జోలికి పోవద్దమ్మా. ఇవే కదా ఏ పిల్లలు పోకుండా ఉండాలని ప్రార్థించారు. ఇంకెప్పుడు అసలు ఈ ఫోన్ వద్దు శృతి నీకు, అసలు ఫోన్ అనేది వద్దు. ఇక నుంచి అయినా మళ్ళీ ఫస్ట్లో ఎలా ఉన్నావు అలా ఉండి శృతి, సరే మళ్ళీ మంచి పేరు తెచ్చుకోను, సరేనా? యవనుడా, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేనటువంటి పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నువ్వే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము.